అందరి నిమిత్తము దేవుడికి ప్రత్యేకతను తెలుసుకున్నాము. అలాగే ఒక మాత్రం మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఆ ఉద్యోగాలు బట్టి దేవుడి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఈ విధమైన జీవనం పొందుతున్నారని 102 కీర్తనలో చక్కని మాటలు ఉన్నాయి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి ఆయన ఆజ్ఞలను వింటే మనకు అనేకమైన మేలులు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా ఈ కుటుంబము అనేక దేవుని యందు భయము భక్తి ప్రేమ కలిగి ఉన్న కుటుంబం కనుక దేవుడు ఒకదాని వెనకాల ఒకటి అనేకమైన మేలుని కుటుంబాన్ని దయచేస్తున్నాడు. దానికి అన్నింటినీ ప్రార్థన కూడా మీ ప్రార్థన ఆ సహాయం కూడా దేవుడు ఆలపించి కుటుంబాన్ని అంతగా ఆస్వాదిస్తున్నాడు. ఇంకా అనేకమైన మేలులు దీవెనలు అది వెలుగు దేవుడు అనుగ్రహించాలని ఎటువంటి అమ్మాయి సొంతంలో పడకుండా మంచి ఆయాలి పేరు అక్కడ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని మాట నడిచిన మాట దేవుడు తీసుకున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీ మధ్యకు రావడానికి మీతో కలిసి ప్రభువుని స్తుతించి జ్ఞాపరించి ఆరాధించడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకై ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నెలల క్రితం కూడికి ఏర్పాటు చేయబడినప్పుడు అలా రాత్రి నేను రాలేని పరిస్థితి రాముగారు భార్య వాడు మాత్రం వచ్చారు. కానీ ఈరోజు ప్రభు కృపను గురించినందుకు మరొకసారి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరం పడుతుంది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? రెండు రోజులు నన్ను చూసి ఎందుకు అప్పించినట్టు మరి కృతజ్ఞత కోరికలో ఆయన చేసిన మేలులు ఉపకారముల కొరకు మనం స్తుతి చెల్లించవలసినటువంటి బాధ్యత అగత్యత ప్రతి వారము కలిగి ఉన్నాం. ప్రతి వారి జీవితాల్లో ఆయన ఉపకారం చేస్తూనే ఉన్నాడు. 103వ కీర్తనలో మనం చదివినప్పుడు నా ప్రాణమా సన్నతించుము, ఎంతమంది మనం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యం అంటే చెప్పు గుళ్ళో చెప్పేస్తున్నారా? గుర్తు చెప్పారా? చెప్పాను అనుకున్న రీతిలో దేవుడు చేసినటువంటి మేలు ఉపకారం ఆయన కార్యాలు మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఆయన తలంపులు ఆలోచనలు మనుషుని ఆలోచనలకు తలంపులకు భిన్నమైనటు ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుతూ ఉంటారు. ఆయన చిత్తాన్నితో ఆయన నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు దానిని నిందించకుండా, వ్యతిరేకించకుండా ప్రభువు చేసిన కార్యము నిమిత్తం మనం ఆయనకు స్తుతులు చెల్లించినప్పుడు మనకు కలిగే జయము, ఆశీర్వాదము, దీవెన బహు గొప్పగా మేలుకరంగా ఉంటుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సాధారణంగా మనం మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటాం. మన ఇష్టం ఎప్పుడు దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టం అయినప్పుడు అది కష్టమైన నష్టమైన ఎలాంటిదైనా మనం భరించగలిగినప్పుడు మాత్రమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగిన వారం అవుతాము. అందరం దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు అనుకోనని ఆటంకాలు కూడా ఏర్పడ్డాయి. నేను ఆలస్యం అవడానికి కూడా కొన్ని కారణాలు. అక్కడ ఊళ్ళో మా పెద్దలైనటువంటి భాస్కర్ రావు గారి భార్య మరణించడం వల్ల అక్కడికి వెళ్ళి చూసి రావడం. ఈరోజు మా డ్రైవర్ బాబు కోటం సంగతి మర్చిపోయాడు. మళ్ళీ ఆయన వెతుక్కొని వచ్చేటప్పటికి ఆలస్యం అయింది. నా నోట్లోంచి వచ్చే పేరు వేరు. పుష్పమ్మ చాలా కంగారు పడిపోయి చాలాసార్లు ఫోన్ చేసింది. ఎనిమిదిన్నరకే వచ్చాము లేకుండా, అంటే 10:30కే అందరూ వెళ్ళిపోతామన్నాను. నేను 8:30కి వచ్చిన అందరూ రావద్దు. మరి అలాగే వారి అసలు ఈ కూటమి పెట్టించుకుంటున్నటువంటి ప్రస్తుతానికి ఆయనకి ఏం పేరేంటో ఏమనుకోలేదా? ఏదో అనుకునే ఉన్నట్టు. మరి ఆయన ముదిన ఆయనమ్మ మరి చూసింది చూడు రాలేదైతే ప్రభు సన్నిధికి వెళ్ళిందని ఎలా అంచతే కోసం కూడా ఇక్కడ లేకపోవడానికి కారణం. ఎలాంటి ఆటంకాలు రోహిణి తప్పి ఎండలోకి రాళ్లలో వేసి తెచ్చినట్టు దంచుతూ ఉంది. మరి త్వరగా ఈ కూటాన్ని ముగిస్తే మీరు కూడా 32 తెరగట్రాళ్ళ మధ్యలో తప్పులు చేసేసి మీరు వెళ్ళొచ్చు. తెరగట్రాళ్ళ ధ్వని 12 గంటలకు అంది. మరి ఆ ధ్వని వినపడాలి కదా. అంటే అర్థమైందా నా భాష? అర్థం చాలా మంది అర్థమైంది. త్వరగానే ఈ మాటల గురించి తలుస్తున్నా. మన ఇక్కడికి వచ్చినప్పుడల్లా, ఈ ఊరికి రావాలనుకున్నప్పుడల్లా మా అన్నయ్య గారి జ్ఞాపకం వస్తూనే ఉంటారు. నాటి దినాలు జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. ఆయన వచ్చినప్పుడున్న ఇల్లు, ఆ ఇల్లు, ఆ వీధి, అదంతా జ్ఞాపకం వస్తానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా పెరిగిపోయింది కానీ అప్పుడు ఏమి లేదు. ఇక్కడికి రావడం కోసం ఆ టెక్నిక్ అలా తిరిగేసుకుంటున్నాం. ఆ దేవుని కృపను బట్టి ఇక్కడ చక్కటి ఆ పాత మందిరం స్థానంలో ఈ శ్రేష్టమైన మందిరాన్ని ఇవ్వడమే కాకుండా అప్పుడు పోగొట్టుకున్నటువంటి విశ్వాసులకు బదులుగా
మరింత శ్రేష్టమైన బిడ్డలను దేవుడు అనుగ్రహించి ఈ సంఘం వర్ధిల్ల చేస్తున్నందుకై ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది సుధా కువైట్లో ఉన్నా కానీ మేము ఫేస్బుక్లో అంటున్నాం. ముందు ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టున్నానే అనుకున్నాను ఫేస్బుక్లో. తర్వాత పెద్దాపురం కదా అని ఆ సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నానండి, వచ్చి వెళ్ళిపోయింది అనుకున్నాను. మరి మీరందరినీ చూడంటే ఎవరో నాకు మిస్ అయినది అనిపిస్తుంది. ఎవరో నాకు మిస్ అయింది అనుకుంటున్నాను. మాలేదు. దేవుడి సంఘాన్ని అనుదినము వృద్ధి చేయాలని పటిష్టమైనటువంటి సత్యవాక్యము ముందుకు కొనసాగాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేసి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథముల నుండి 34వ కీర్తన మొదటి నుండి 10వ వచనం వరకు మనం ఒకసారి చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను కనపరచుడి. మనము యాకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గుణను. యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయ కాలమందు ప్రభు మన మధ్య ఉండి మనకు అవసరమైన వర్తమానము ఆయన మనకు అనుగ్రహించున్నట్లు బోధించున్నట్లు శ్రద్ధగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా నాతో మాట్లాడండి, నీ వాక్యం ద్వారా నన్ను దర్శించండి, నన్ను బలపరచండి, నన్ను జీవపరచండి అని ప్రతి ఒక్కరు ప్రభువుని విజ్ఞాపన చేయండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమరక్షక జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మహాకృపను బట్టి ఈ సంఘము మధ్యకు మమ్మల్ని తోడుకుని వచ్చి ఈ కృతజ్ఞత కూడికలో పాలు పొందడానికి మంచి తరుణమునిచ్చినందుకై మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా
ఈ బిడ్డలను మీరు ప్రేమించి ప్రార్థనలు ఆలకించి ఆ బిడ్డకు వెటర్నరీ ఆపరేషన్లో తోడుగా ఉండి మంచి కుమారుని ఇచ్చినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన కుమారుని కొరకై మీకు స్తుతి యాగమును అర్పించుతున్నాము నాయన. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని నీ భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆ స్వాస్థ్యాన్ని హెప్సికను జోసఫ్ను మీరు అనుగ్రహించినందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ ఆనందాన్ని ఇక్కడ సంతోషంతో సంఘములో పాలు పంచుకోవడానికి ఇచ్చిన సమయం కొరకు మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగం ఆశీర్వదించండి. ఈ వాక్యములో నుండి సంఘమునకును మాకును కుటుంబమునకును కావలసిన మేలైన మెండైన ఆశీర్వాదములతో నింపబడిన వర్తమానమును దయచేయమని వేడుకొంటున్నాను. నా ఆలోచన నా ఉద్దేశములు మరుగుపరచండి. నన్ను మీ సిలువ చాటున దాయండి. మీ ఆత్మచేత అభిషేకించండి. నన్ను మీ నోటికి బోరగా వాడుకొని నాలో నుండి మీ స్వరాన్ని వినిపింపచేసి వినికిడిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సంఘమా, దేవుని పిల్లలారా, మీ మధ్యకు వచ్చేటటువంటి దైవజనుడు కానీ లేక ఈ బోధకురాలు కానీ ఈ కీర్తనలో నుండి ఈ మాటలు అనేక మార్లు మీకు వివరించి ఉంటారు. మరొకసారి వీటిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తనలోని మాటలన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. చాలా గంటలు, దినాలు మనం ధ్యానం చేస్తూనే వెళ్ళొచ్చు. దావీదు కీర్తనను ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఆ పైన రాయబడింది, అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి ప్రాణాపాయం నుండి తప్పింపబడిన వాడై. దేని నుండి తప్పింపబడిన వాడై? ప్రాణాపాయం నుండి తప్పింపబడిన వాడై సజీవుడిగా ఉండి దేవుని దగ్గర చేస్తున్నటువంటి కృతజ్ఞతతో కూడిన ప్రార్థన ఈ కీర్తన రూపముగా వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభంలో ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ, మొదటి వచనంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వాక్యాలు చదివేటప్పుడు విరుపులు కలపడాలు రావాలి. ఆయన కీర్తి నా నోట అంటే మొత్తం వెళ్ళిపోతుంది. అది ఏది కలపాలో ఏది విడగొట్టాలో అది కూడా నేర్చుకోవాలి. మళ్ళీ చదువు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మళ్ళీ అన్ని కలిపేసేస్తున్నా, మొత్తం గుర్తించేస్తున్నా. నిత్యము ఆయన కీర్తి ఆయన కీర్తి నా నోట నుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన కీర్తన, ఆయన కీర్తి నా నోట ఉంటుంది? ఎందుకుంటుంది? సంతోషం కలిగిన వాడు పాటలు పాడుతూ ఉంటాడు. ఆనందం కలిగిన వాడు పాటలు పాడుతుంటాడు. మా దేవుడానే కూడా అలా కూలిపాకలు తెస్తుండేవాడు. మా చిన్నప్పటి రోజులు జ్ఞాపకం చేస్తున్నాయి, అన్ని జ్ఞాపకం వస్తుంటాయి. కాకి ఎక్కడ కాకి తొక్క వేసేవాడు. మరి మార్కెట్కి వెళ్ళేవాడు. ఆ కోడకే తెలవదు. ఆ వెళ్ళేటప్పుడు పాట పాడుతుండేవాడు. ఆయన అన్నయ్య మంచి పాటగాడు, పాటలు పాడుతుండేవాడు. ఎప్పుడో పూర్తి రాగాలు తెస్తుండేవాడు.
ఎప్పుడు వస్తుంది రాగం? చెప్పండి. దెబ్బలాడినప్పుడు వస్తుందా? ఎవరైనా కొడితే వస్తుందా? ఇంట్లో అలా ఆయన కొట్టాడు అనుకోండి, పాట పాట పడతారు. ఈ పిల్లల్ని మీ నాన్న ఎవరైనా కొట్టారు అనుకోండి, పాట పడతారు. మీ అమ్మ మీ నాన్న కొడితే పాట పడతారు. పాట పాట ఆ పాట వేరు, దానికో పేరు. దాని పేరేం కూడా తెలుసా? ఆరున్నక్కరాలు. ఏంటది? ఆరున్నక్కరాలు. 6 శృతులు, ఇది 7వ అన్నమాట. ఆరున్నక్కరాలు అంటే ఏంటనుకుంటున్నాను? ఏడుపు. దాన్ని ఆరున్నక్కరాలు. పాట పాడాలంటే హృదయం సంతోషంతో ఉండాలి. బాత్రూంలో పాటలు పాడుతుంటారు. బాత్రూంలో అంటే స్నానం చేసేటప్పుడు ఏ పాట పాడుతా స్నానం చేసేవాడు ఉంటాడు. అది ఏమి సంతోషం పొందుకొస్తుంటుందో. మా ఊర్లో ఒకడున్నాడు, ఉన్నాడో లేడో తెలియదు కానీ ఆ సైకిల్ మీద ఎంతో పాటలు పాడుకుంటాడు. నన్ను చూడగానే పాట ఆ స్వరం ఇంకా పెరిగిపోతుంది ఎందుకో మరి. నాకు అర్థం కాదు. ఏంటి 24 గంటల ఆ బోల్డ్ పాటలు, అన్ని పాటలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాలే. నేర్చేసుకుంటాడా ఏంటా అని. అంటే హృదయంలో సంతోషం ఉన్నప్పుడు మాత్రమే పాట పాడగా. ప్రభువుని స్తుతించడం అంటే ఆయన కనపరచడం. ఆయన కీర్తి నా నోట నుండును అంటే ఆయనను కీర్తిస్తున్నాం, పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. నేను ఎల్లప్పుడూ సంతోషంతో ఉన్నాను, ఎల్లప్పుడూ సంతోషంతో ఉండి అని ఆయనను సన్నుతిస్తున్నా. కారణం ఏంటి అని అడిగితే దావీదు అంటున్నాడు, అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించారు. ఆ ప్రవర్తించినప్పుడు వారు నన్ను గుర్తుపట్టలే. దావీదును చంపడానికి ఎంతో మంది కాచుకుని ఉన్నారు. అలాంటి సమయంలో చూసిన వాళ్ళు ఎవరో దావీదు గారిలో ఉన్నాడే. దావీదు గారు ఏమన్నా ఎర్రోడా? కాదు కదా. దావీదు ఎవరు? రాజు. దావీదు ఒక శౌర్యవంతుడు, బలవంతుడు, అందగాడు. రూపానికి దావీదులా ఉన్నాడు కానీ దావీదు అనుకోలేదు వీరు. ఏం చేద్దంటే వెర్రివాళ్ళలాగా ఆ గోడ మీద గీతలు గీయడం, అని పిచ్చి చేష్టలన్నీ చేసినందుచేత వీడు వెర్రివాడు అని వదిలేశాడు. అంటే ప్రాణాపాయం నుండి తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన నుంచి తల్లి కూతురు, ఈ తల్లి కూతురు ఇద్దరికి పెద్ద కూడా ఎలా ఉన్నది కానీ వీళ్ళ ఆనందాన్ని నేను పట్టలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను కదా. ఎందుకు ఎందుకు మనోడు వచ్చేసేది ఆ అక్కేది కనబడుతుంది. ఎక్కడుందా ఏదన్నా డోర్ దగ్గర తిరుగుతూ ఉంటావు కదా, అటు కూర్చుందా? నిద్ర అయిందా? తిరుగుతుందా? ఇక ఆవిడ అంతా అమ్మమ్మ టైప్, అమ్మమ్మ టైప్ అన్నాడు, అమ్మమ్మకి నాయనమ్మ టైప్ అన్నాడు. తెచ్చాక పిల్లల మనసుల్లో సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని బట్టి వాళ్ళు ఊరికే పరుగులు పెట్టుకుంటారు, దంతలు వేస్తూ ఉంటారు. అలా మరి తల్లికి ఎందుకు సంతోషం కలిగిందంటే దేవుడు నాకు ఫోన్ చేసింది అనుకోకుండా. తారీఖు పండించారా? ఎప్పుడు ఇచ్చాడు డాక్టర్? తారీఖు ఎప్పుడు ఇచ్చాడు? ఈరోజు. మరి ఇవాళ నీ మచ్చ ఎక్కడ లేదు, అక్కడ ఎక్కడ మాత్రం అక్కడ సమాధి అయిపోయింది చూసుకో. ఈరోజు మిస్టర్ పీతలా రావాలి, కానీ ఎన్ని రోజుల ముందు వచ్చాడు? ఇవాళ ఎన్నో రోజు?
22 రోజుల ముందు వచ్చేయండి అమ్మ అక్కడ చూడండి 200 లెక్క చూడమ్మా పాటంతా చెల్లా అంటే దేవుని ఆలోచన మనుషుని ఆలోచన వంటిది కాదు. ఆయన చిత్తమేదో ఆయన దాన్ని చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఫోన్ చేసినప్పుడు ఆ పరిస్థితిని గురించి వివరించింది. హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అని చెప్పింది. ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన చేయడం జరిగింది. నేను ఈ సమయం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 5వ వచనం ఉంది, 4వ వచనం మనం చదువుతుంది. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మనకు రకరకాల భయాలు కలుగుతూ ఉంటాయి. వ్యాధి గురించి భయాలు, ఎలాంటి పురుడి సమయాల్లో భయాలు, మరణకరమైనటువంటివి సంభవించినప్పుడు భయాలు మనం అంచలేం. మన జీవితాల్లో రకరకాల భయాలు. ఆ భయాలు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? మనం సాధారణంగా డాక్టర్ని ఆశ్రయించడం, మనుషులను ఆశ్రయించడం, వారిని ఆశ్రయించడం, వీరిని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటాం, డాక్టర్ గారంటే మీదే భారం అంటాం. ఎవరి భారం అంటే భారం ఎవరి మీద వేసాము? దేవుడి మీద వేసాము. దేవుడి మీద వేస్తే డాక్టర్ దగ్గరికి ఏమంటాం? ఎలాగలా మీరే బతికించాలని. డాక్టర్ గారు దేవుడా? ఆయన దేవుడు కాదు. మరి ఎవరి మీద ఆధారపడాలి? మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? మీ భారం యావత్తు ఎవరి మీద వేయాలి? మీరు ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని నమ్మకూడదు? ఎవరిని ఆశ్రయించకూడదు? నరుడిని ఆశ్రయించకూడదు. నరుని బలమునందు నమ్మకం పెట్టుకోకూడదు. నరుని జ్ఞానమునందు మనం నమ్మకం పెట్టుకోకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? కేవలము దేవుని మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇప్పుడంతా మనకి ఈ మెడికల్గా కూడా చాలా డెవలప్ అయిపోయింది. చాలా సంవత్సరాల క్రితం నేను సేవలోకి వచ్చిన ప్రారంభ దినాలు, నేను సంపూర్ణ సేవలోకి వచ్చి 45 సంవత్సరాలు. అండ్ 40 సంవత్సరాల క్రితం నా బాగా జ్ఞాపకం ఉంది. పేపర్లో చదివిన వార్త అనేక సార్లు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఇండియాలో అప్పటికి మంచి పెద్ద హాస్పిటల్ ఏంటంటే రాయివెల్లూరులో ఉన్న క్రిస్టియన్ హాస్పిటల్, క్రైస్తవ హాస్పిటల్. లోకల్ మిషన్ వారు అక్కడ హాస్పిటల్ పెట్టారు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని. అది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి హాస్పిటల్. ఏ వ్యాధిగ్రస్తులైనా బాగుపడని వారు అక్కడికి తీసుకెళ్ళేవారు. ఇండియాలో మొట్టమొదటి గుండె ఆపరేషన్ కూడా ఎక్కడ జరిగిందంటే అక్కడే జరిగింది. నాన్నగారు కూడా గుండె ఆపరేషన్ చేయించుకుంటారని అక్కడికి వెళ్ళారు. అయితే ఆయనకి ఆపరేషన్ అన్న రోజున ఆ మిషన్ ఏదో పాడైంది. అది అమెరికా వెళ్ళి మళ్ళీ రావాలి మిషన్. అందుకని సమయం పడుతుంది కనుక మళ్ళీ రండి మేము పిలుస్తామని చెప్తే వచ్చేసారు. భయం వేసి మళ్ళీ నాన్నగారు వెళ్ళలేదు. అని చెప్పి త్వరగానే ప్రభుత్వానికి వెళ్ళిపోయారు. అలాంటి ఆ హాస్పిటల్లో ఒక ఆపరేషన్ జరుగుతుంది. మరి అది గుండె ఆపరేషన్, మరి ఏ ఆపరేషన్ నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ అది అండర్ గ్రౌండ్లో థియేటర్ ఉంది.
డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు. 10 మందికి పైన డాక్టర్లు ఉన్నారు. 20-25 మంది నర్సులు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళందరూ అంటే 30-35 మంది ఛాంబర్ అంతా ఉన్నారు. వాళ్ళకి అవి ఇవి అందించడం అవన్నీ చేయడం. ఈ పేషెంట్ని బాగు చేసి బయటికి తీసుకొస్తారని వారి బంధువులందరూ బయటికి వేచి చూస్తున్నారు. జరిగింది ఏంటంటే, పేషెంట్ని తీసుకొస్తారు అని చూస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు కూడా చనిపోయారు. అవి గ్యాస్ బండ్లు ఏవో పేరిపోయినాయి. ఆక్సిజన్ బండ్లు అవి ఉంటాయి అక్కడ, అవి పేరిపోయి పేషెంట్తో పాటు డాక్టర్లు, కొంతమంది నర్సులు చనిపోయారు. ఒకరిని బతికిస్తారనుకున్న డాక్టరే చనిపోయాడు. అంచేత దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మనుషుల మీద కాదు మనం ఆధారపడవలసింది. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. విచారణ అంటే ప్రార్థన. నేను ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబిచ్చాడు. ఇచ్చిన జవాబు ఏంటంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను అన్న దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. నీకు ఏ భయం కలుగుతూ ఉన్నదో, కుటుంబ భయమా, పిల్లలను గురించిన భయమా, ఆరోగ్యంలో గురించిన భయమా, లేక ఏ భయం? ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగంలో గురించిన భయమా, చదువుకుంటున్న వారికి చదువులు గురించిన భయమా, లేక ఏ విధమైనటువంటి భయమైనా, ఏ విధమైనటువంటి భయమైనప్పటికీ నువ్వు ఎవరికి చెప్పాలి అంటే, నీ ప్రభువును, నీ రక్షకుడును, నీకు సహాయం చేయగలిగిన నీ దేవునికి మాత్రమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత కింద వచ్చి ఏమంటున్నాడు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా, నీవు ఆయన వైపు చూస్తే, నీ పిల్లలతో కలిసి నీవు ఆయన వైపు చూస్తే, నీ కుటుంబంతో కలిసి నీవు ఆయన వైపు చూస్తే, సంఘమంతా ఏకీభవించి ఆయన వైపు చూస్తే వారికి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? చెప్పండి అందరూ. మీ దగ్గర బైబిల్ అనేది చూస్తున్నారు కదా. ఏం కలుగుతుంది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వెలుగు కలిగిన. ఎందుకు? ఎందుకు? మన చీకట్లో ఉండి వెలుగైన యేసు వైపు చూడాలి, వెలుగై ఉన్న దేవుని వైపు చూడాలి. ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉన్నది. ఆ వెలుగు మనలను వెలిగింప చేస్తూ ఉన్నది. వెలిగింప చేసినప్పుడు చీకటి అనే భయములో ఉన్న మనము వెలుగు కలిగిన వారమై లజ్జింపకపోను. వారి ముఖములను లజ్జింపకపోను. సిగ్గుపడవు. లజ్జ అంటే సిగ్గు. వారి ముఖములను లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎవడు సిగ్గుపడడు. ఎప్పుడు సిగ్గుపడనీయడు దేవుడు. సిగ్గుపడనీయడు. మీరు ఒక్కసారి మీ జీవితాలు విమర్శ చేసి చూసుకుంటే, వెనక్కి ముందుకి చూసుకుంటే, అలా దేవుడు మిమ్మల్ని సిగ్గుపడకుండా తప్పించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని అవమానపరచాలని, మిమ్మల్ని రకరకాలుగా సిగ్గుపరచాలని మీ శత్రువులు ప్రయత్నిస్తే, ఆ శత్రువుల ప్రయత్నం
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము 10వ తరగతి చదువుతున్నాం. ఓ సంఘటన నేను చెప్తున్నాను. 10వ తరగతి చదువుతున్నాం. మాకు ఆదివారం ప్రైవేట్ క్లాస్ పెట్టారు. అది ఉదయం 9 గంటల నుంచి 10-10:30 లోపల చేస్తారు తెలుగు క్లాసు. ఇక ఆదివారం ఎవరు రాకపోయినా చీరేస్తాను అన్నాడు మా తెలుగు మాస్టర్. ఆయన పేరు విఎల్ఎం గారు, వి లక్ష్మీనారాయణ. మా స్కూల్ అంతలోనూ కొందరు మాస్టర్లకి అందరికీ భయం. అందరూ విఎల్ఎం గారు అన్నాడు. వీరభద్రరావు గారు అని ఆయన ఒకడు ఉండేవాడు. ఆయన అన్నా, ఎన్విఎస్ గారు అన్నా, ఈ విఎల్ఎం గారు అన్నా అందరికీ భయం. ఈయన ప్రైవేట్ క్లాసు, నేనేం పాస్టర్ గారు అబ్బాయిని, ఆరాధనకి వెళ్ళాలి, కానీ మాస్టర్ భయంతో వచ్చాను. క్లాసులో కూర్చున్నాను. క్లాసులో వచ్చినప్పటికీ మధ్యలో క్లాస్ జరుగుతుండగా ఒక స్టూడెంట్ లేచి మాస్టర్ని బయటికి వెళ్ళి వస్తాను అన్నాడు. వాడి చేతిలో అప్పుడే కొత్తగా ప్లాస్టిక్ వైర్లు వచ్చినాయి. ప్లాస్టిక్ వైర్తో తయారు చేసిన హంటర్ ఉంది వాడికి. వాడి పేరు రాదు. పట్టుకుని బయటికి వస్తాడు. ఎందుకురా అన్నాడు. ఇది బయట ఉన్నవాడికి ఇచ్చేసి రావాలండి. అదేంటి ఎలా పట్టుకోవాలా చూశాడు, తీసుకుని చూసాడు. ఇదేంటి హంట అంటే కొరడ, అది ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది ఎవరురా అన్నా. ఎందుకురా అన్నా. అన్నా. ఇక దాన్ని పుచ్చుకుని ఒకటే ఉతుకుడాడు. ఉతికాడు 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 ఉతికాడు. ఆయనకి ఆయాసం వచ్చే వరకు ఉతికాడు. దెబ్బతో కూర్చోడు. బయటకు వచ్చాడు. ఏంటిది ఏంట్రా ఇది అని అనుకున్నా. అప్పుడు బయటకు వచ్చాక మనకు పెట్టిందంటే సజ్జన్ బాబు అన్నామండి, వానాలు ఏసరత్నం అన్నామండి, మరపాటి వెంకటరత్నం అన్నామండి, ఇంకొకడు ఉన్నాడు. మొత్తం 4-5 ఆ బ్యాచ్ని పట్టడం కోసం తయారు చేసిన అంటారండి. మా అమ్మను కొట్టడం కోసం. ఎందుకంటే మరి మేము ఊరు కప్పడం కదా, ఊళ్ళో కూడా కొట్టడానికి తయారు చేసిన అంటారు. దాంతో దెబ్బలు ఎవరుతున్నాడు. మా రాక పోక చెప్పడానికి లోపల కూర్చున్న ఈ గోడ చేత తిన్నాడు. వాళ్ళ కుట్ర వాళ్ళనే ఎందుకు కొట్టాలనుకున్నారో మాకు తెలియదు. నేను చదువుకోవడం ఇష్టం లేదు కాబట్టి, బళ్ళకి రావడం ఇష్టం లేదు కాబట్టి, దేవుడి దయ వల్ల మమ్మల్ని అందరం దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు. అలాగే ఇప్పుడు ఏదో వ్యవసాయం చేసుకుంటా ఇది చేస్తున్నారు. దేవుని యొక్క మనం దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద భారం ఉంచితే వారి ముఖములు ఎన్నడనో నచ్చింపవు. ఒకళ్ళ ఉద్యోగంలో నీ పైవాడు నిన్ను అవమానపరచాలనుకుంటానేమో. ఈవిడికంటే పెద్ద ఉద్యోగం కూతురుది. ఆ కూతురు చేసే ఉద్యోగం కాడ అందరూనేమో అంతకుముందు పెన్నమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు కదా అందరూ, పెద్దమ్మలు, పెన్నమ్మలు ఆడను. ఇప్పుడు వాళ్ళేమో అమ్మగారింటి అనాలి. ఇవ్వండి వాళ్ళు ఇప్పుడు అమ్మగారింటి అంటారా? ఎవరు అనాలి? ఇప్పుడు రోషం వచ్చేది. అది దాన్ని మేము అమ్మగారిని అనాలి, అది చెప్పినట్టు మేము అనాలి. దాని కథ ఏంటో ఏం చేస్తాం. ఇంకా ఈవిడ మీద కూడా ఆ కిందోడు రాసేస్తాం అనొచ్చు. ఒకవేళ వాళ్ళు ఎంత ఎవలా ఉన్నారేమో నీకు కిందోడు, మీరు అన్నారని కాదు, అన్నారు ఎవరన్నా అంటే అవమానించాలనుకుంటే నీవు దేవుని
జీవితాన్ని జీవిస్తూ ఆయన మీద ఆధారపడి ఉంటే కనుక, నీవు ఆయన వైపు చూస్తుంటే కనుక, ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంటే కనుక, నీ ముఖం ఎన్నడూ లజ్జింపదు, సిగ్గుపడదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే నీ శత్రువు నిన్ను సిగ్గుపరచడం కొరకు చిక్కు ప్రశ్నలు వేసినప్పటికీ, రకరకాల పరిస్థితులు కల్పించినప్పటికీ, వాటి నుండి ఆ చిక్కు ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన సామర్థ్యాన్ని దేవుడు అప్పుడే నీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మనం సమాధానం చెప్పినప్పుడు వాళ్ళకి చెక్కకపోతే ఏమంటాం తెలుసా? ఇది నువ్వంటే నువ్వు కాలికెత్తే మెడకెత్తావు, మెడకెత్తే కాలికెత్తావు, నువ్వు అన్నీ రాకంగా మాట్లాడటం కాదు. ఆ సమయంలో దేవుడు ఏమిస్తున్నాడు? సమయోచితమైన జ్ఞానాన్ని పలుకును ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుచేత నీవు దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని వైపు చూస్తున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నావు, దేవునిలో నిలుచున్నావు, దేవుని ఆధారముగా చేసుకున్నావు కనుక ఆయన ఆధారము కలిగిన నీవు ఎన్నడూ వారిపోవు, పడిపోవు, సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కిందకి అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. 46వ కీర్తనలో మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. 46వ కీర్తన, మరొకరు 91వ కీర్తన మొదటి వచనం చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయున్నాడు, ఆపత్కాలములో మనము నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. 91వ కీర్తన చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ఈతొచ్చినాడు చక్కగా ఈదగలడు. ఇది వరకు మీకు తెలుసు లేదు కానీ ఈ గోదావరి గట్టు పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. తాడుపూడి, వేగుసరపురం, ఈ పట్టిసీమ, కోటల, ఇవన్నీ అటు చిడిపి, కుమార్తెం. ఈ గేదెలన్నిటిని తోలుకెళ్ళి గోదావరిలో దింపుతాయి. ఇవేం చేసేవి? ఈదుకుంటా అవతల లంకల్లోకి. ఎవరు తోలుకెళ్ళేవారు? ఈత వచ్చినప్పుడు తోలుకెళ్ళేవారు. ఎందుకు? మరి గోదావరి ఏదాలి కదా. నాలాంటి వాడు అక్కడ బయలుదేరాడు, ఆడికి ఈత రాదు, ఆడికి గేదెలు ఉన్నాయి. గేదెలు ఉంటే వాడు బయలుదేరాడు, నేను తోలుకొస్తాను అన్నాడు. సరే నీకు ఈత రాదు కదరా అన్నారు. అది నేను వచ్చేస్తాను చూడండి అన్నాడు. బయలుదేరాడు. అవి దిగినాయి. వాటితో పాటు వాడు ఏం చేశాడంటే ఆ గేదె పాక పట్టుకుని దిగాడు. గేదె రోజు ఈడుకుని చూశాడు. అవి చక్కగా ఈడు అవకం వెళ్ళిపోయింది. వీడు దాన్ని పట్టుకుని వాళ్ళు ఆడిస్తున్నాడు, వెళ్తున్నాడు. సగం దూరం వెళ్ళాక గేదె ఏం చేసిందో తెలుసా? మునిగేట మొదలెట్టింది.
అది ఏం చేస్తారు, ఇదేం చేస్తారు? ఆడగేదులు మునిగేస్తున్నాయి కానీ ఆడకేమొచ్చు. మరి వీటికో అసలైతే రాదు, మునిగేత ఏమొచ్చింది? అసలైతే రాదు. ఇప్పుడు ఈ గేదేమి ఎంత ఇస్తుంది? మునిగేత ఇస్తుంది. ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. అది ఎవరు నమ్ముకునేలేడు? మన వాళ్ళ కొన్ని వాటిని నమ్మకం. గేదెలు లాంటి వాటి ఆ గేదె బాగా నేర్చుకుంటారు. అవి ఎప్పుడు నేర్చుకున్నాయి అంటారు? మనం అంటే పని కట్టుకుని ఎంత నేర్చుకోవాలి. మరి గేదెకి ఎవరు నేర్పారు? సునీలా నువ్వు నేర్చుకోరా? రాజా నువ్వు కానీ నేర్చుకోవా? నేర్పలేదు కదా. మరి దానికి ఎలా వచ్చింది? అది అంత బరువు ఉంటుంది కదా. గేదె బరువా మనం బరువా? మరి గేదె బరువు కదా. మరి మనం మునిగిపోతున్నాం. అది నీళ్లలోకి దిగానే దాన్ని ఆటోమేటిక్గా ఈతలు వచ్చేస్తుంది. అది గబగబ దాటిపోవాలన్న కంగారుతో కాళ్ళు చేతులు ఆడించేస్తే దాటిపోతుంది. మరి మనం ఈ మనల్లా కొట్టేసి ఏం చేస్తుంటే మొత్తం మింగేసి లుడుంది కండి. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఆపత్కాలంలో ఈయన ఎవరట? నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ? ఆయన దూత కావలి ఉండి ఎవరిని రక్షిస్తుంది? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి చుట్టూ యెహోవా దూత కావలి ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హెప్సీ చుట్టూ దేవుని దూత కావలి ఉంది. మీ అందరి ప్రార్థనను బట్టి అలాగే తల్లి, చెల్లి, పిన్నమ్మ అందరూ చేసిన ప్రార్థన బట్టి వాళ్ళ అమ్మకి చేస్తుందో లేదు నాకు జరగదనుకోండి. చెప్తే వాళ్ళ కొడుకుల కోసం తమ్ముడు కోసం చేసుకుంటారు. అంతేనా? వచ్చానంట. అందరి ప్రార్థన ఏం చేసినాయి? దేవుని దూతలను అక్కడకు తీసుకొచ్చి నీకు కావాలిగా. దేవుని దూతలు ఏం చేస్తున్నారంటే ఏ అపాయం రాకుండా, ఏ రాయి దెబ్బ తగలకుండా, ఏమీ లేకుండా, కాళ్ళకు దెబ్బ తగలకుండా, రాతి దెబ్బ తగలకుండా ఏం చేస్తున్నారు? ఎత్తి పట్టి ఉంచుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు చెప్తున్నా కండప్పుడు దాని నుంచి చూస్తున్నాను. నేను నీ మొహంకే చూస్తున్నాను. గడియారం చూస్తుంది. ఎవరది? జగన్నాథం ఆ వస్తువు వెళ్ళిపోద్దేమో అని స్కూటీ మీద తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు స్కూటీ మీద ఎక్కడా ఒక దూతన జ్ఞాపకం చేసి మీకు కావలి ఉండే దూతం అని మాట సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో 22వ వచనం. అందన దీవి 22వ అధ్యాయము 22. అందరు తీసుకున్నారమ్మా? ఇప్పుడు చదువు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు
అతనితో కూడా ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఎవరు ఆ అతడు? ఆ అతడు ఎవరు అంటే ప్రవక్తగా పిలువబడుతున్న ప్రవక్తగా ఉన్నటువంటి బిలాం. ఎవరు? బిలాం ప్రవక్త. ఆ బిలాము ప్రవక్త బహుమతుల చేత నింపబడ్డాడు. బహుమతులు ఇచ్చారు రాజులు. ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గంలో వెళుతూ ఉంటే ఆ రాజులందరూ భయపడుతున్నారు. వాళ్ళ ధాటికి వణికిపోతా ఉన్నారు. వాళ్ళ రాజ్యాలు నాశనం అయిపోతాయని భయపడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. అది వీరి వలన కావడం లేదు, వారి దేవతల వలన కావడం లేదు. కనుక వారు ఏం చేశారంటే ఆళ్ళ దేవుడి పక్షాన ఉన్న ప్రవక్త చేతే శపించాలి అనుకున్నారు. మీరు ప్రశ్న చూడండి, ప్రభు దీని గురించి అదే అన్నాడు. కట్టుమొత్తానం పెట్టారంట. విన్నారుగా మాట? ఈ ఊళ్ళో ఉందా లేదా? ఆ మాట ఉందా లేదా? ఊళ్ళో ఉండక ప్రతి ఊళ్ళో మానపిల్లలు మాది పిల్లలు ఇవే ఉంటాయి. ఏం పెట్టారు? కొన్ని చోట్ల చెడుపు చేశారంట, కొన్ని చోట్ల ఏమో కట్టుముత్తానం పెట్టారంట, ఇంకో చోట మీరేమన్నారు మంత్రం పెట్టారు, చేత పెట్టి ఇంకొనేదో ఉంటాయి. చెల్లంగి చెల్లంగి తెలంగాణ ఆ ప్రాంతం అంతా చెల్లంగి బాణానికి ఇలాంటి రకరకాల పదాలు ఉన్నాయి. ఆ ఊర్లను బట్టి ఏరియాలను బట్టి అన్నీ. ఇప్పుడు అక్కడ కట్టుబొత్తాను పెట్టారు. అదే ఏంట్రా చేతపడి పెట్టారు. ఈడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? చేతపడి చేసుకున్నాండి ఇప్పించడం కోసం ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇంకో చేతపడి. అవునా? ఇప్పుడు ఆడు ఈడు ఒకటైనా పూజెత్తాం ఓకేనా? వెరీ గుడ్. మాట్లాడితే పెద్దోడే కదా. ఇప్పుడు ఆడు ప్రార్థన చేసి నీడు ప్రార్థన చేసి అమలు చేయాలి ఆ గుమ్మడికాయకి. అవునా కదా? పెట్టినోడు ఆడే, తీసేవాడు ఆడే. అంటే గొడ్డు పెట్టి చేస్తాం. అందుకే ప్రభు ఏమన్నాడంటే దీని గురించి అడిగితే బయల్జెబూలు తనకు తాను విరోధంగా కంచేదు అని ప్రభు అంటున్నారు. అది మరోసారి చెప్తాను. బయల్జెబూలు అంటే బయలు దేవత, ఈ చెట్టాన్ని కలిగించేటటువంటి బయలు దేవత. వాళ్ళ ఒకరికొకరు ఈ దేవత ఏం చేయాలి చూడండి. మరి చేతపడి చేసినప్పుడు ఎవరికి చేస్తారు? కొంతమంది ఆంజనేయుడిని ఇది చేస్తారు, మరి కొంతమంది ఏదో చేస్తారు, కొంతమంది ఏదో చేస్తారు. మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఆ కాపురం జంక్షన్ డంకా మీద దెబ్బ అని పెద్ద బోర్డు ఉండేది. భూత వైద్యం చేయబడును అని. భూతాలకు వైద్యమా? భూతం పట్టినోడికి వైద్యమా? భూతం పెట్టినోడికి వైద్యమా? ఆ మీనా నగరం తాడు కట్టించుకొచ్చాడు. ఇదంతా ఏంటంటే ఒకరిని అడిగాను, ఒక మాంత్రికుడిని అడిగాను. ఆ మాంత్రికుడు ఒక మాంత్రికుడిని నేను కలిశాను. ఆ ఉప్పే దగ్గరే అదేదో ఊరు దామచర్లకి ఆ మధ్యలోనే ఎక్కడో పెట్టుకుడమా ఆ పాత ఉండేది మా ముసలోడు. అప్పటికి నాకంటే పొట్టి, నేనే పొట్టోడు అంటే నాకంటే పొట్టోడు, పంచికట్టుడు, చిటికలు చెన్నయ్య అక్కడ పేరు. చెన్నయ్య, చిటికలు చెన్నయ్య, చిటికల మాంత్రికుడు అని పేరు. అక్కడ
సుశీలమ్మని సేవకురాలు ఉండేది. ఈ రెడ్డి గారు సంఘ పెద్దలు రెడ్డి గారు అని కమ్మవారు రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా సుశీలమ్మ ఉంది, అయ్యగారు చిటికల మాంత్రికుడు మిమ్మల్ని కలవాలంటున్నాడు, మరి రమ్మను అన్న. చెప్పాను, మీరు వస్తున్నారని చెప్పాను, మరి రాలేదు ఎందుకు, ఇవాళ నేను వచ్చేస్తున్నాను, దారిలోనండి ఆ ఇల్లు కలుద్దామా అంది. సరే పదా అన్నా. నా తలకి ఎక్కేసేది అంట. సరే సుశీలమ్మ నేను కిందకి దిగాను. మిగిలిన వాళ్ళు ఎప్పుడూ కారు దిక్కలేదు, ఎప్పుడు కారు నిండా జనం ఉన్నారు. అది ఎంత చెప్తారు దగ్గర అంటే అప్పుడు మేము దిగమని అంటున్నాను, మేము దిగమన్నారు. ఎవరు భయపడి సరే చిన్న గుడిసెది రోడ్డు పక్కనే ఉంది. సుశీలమ్మ నేను లోపలికి వెళ్ళాం. చిన్న పందిరు ఉంది, కాయ మంచాలు ఉంటాయి కదా, మంచం అటువంటి ఏసీ దగ్గర కూర్చుందని. లోపల ఉన్నాడు అతను, చూ చూ అంటున్నాడు లోపల. అయ్యా చెన్నై గారు అయ్యగారు వచ్చారు రండి అని పిలుస్తాను. చూ 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 అంటున్నాడు. నాలుగైదు క్యాట్లు వేస్తే ఎవరో అన్నాడు. నేను చూసానమ్మనే అయ్యగారిని తీసుకుని వచ్చాను. సరే వచ్చాడు, వస్తా చిక్కు వేసుకుంటా చూ చూ చూ. సరే బయటకు వచ్చాడు, చూసాడు, నమస్కారం అండి అయ్యగారు చూ 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 అంటున్నాడు. మేము చూడాలనుకున్నానండి, మనం ఒకసారి వచ్చానండి, మీరు వెళ్ళిపోయారు అన్నారండి అయ్యగారు చూ 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 మాట్లాడితే చూ 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 అన్నారు. యాడ్ చూ 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 చూస్తున్నా అలా. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యగారు ఇవన్నీ నేను పూజ చేసే ప్రేతాత్మలో ఇవన్నీ ఆయన పంపించే అని గొడవ చేస్తున్నాయి. అది కూడా అర్థం చేసేస్తుంది, మిమ్మల్ని పంపించేయమని అట్లా కొడుతున్నాను. సరే మిమ్మల్ని చూద్దామని నేను వెళ్ళిపోయి వచ్చానని మీరు అప్పుడే వెళ్ళిపోయారు అన్నారు. పూసి గారింటికి వెళ్ళాను, తమ సిరిపుడు పోసేయని ఆయన ఇంటికి వెళ్ళాను. అది నన్ను కూర్చోమని కుర్చీ వేసారు, అది కుర్చీ అయితే కూర్చోపోయాను. అది పెద్ద పూలు అయిపోయిందని కుర్చీ లేచిపోయానండి. నేను కుర్చీలో కూర్చోట్లేదని ముక్కాలపేట పట్టుకొచ్చేసారు. ముక్కాలపేట మీద కూర్చోపోతే అదేం కొండశెలవు అయిపోయింది, మింగైపోయింది, నోరు తెలిసి లేచాను. ఆ కుర్చీలో కూర్చోలేదు, ఈ పీట మీద కూర్చోలేదు, చాపేశారు. చాప మీద కూర్చోకపోతే మొలకాంప అయిపోయిందండి. మొలకాంప అయిపోయి ఇక్కడికి బయటకు వచ్చేస్తావా లేదా, బయటకు వచ్చేస్తావా లేదా నడిచేస్తున్నాయని నేను బయటకు వచ్చేసాను. విశ్రాంతి గారికి చెప్పాను, మీరు వచ్చినప్పుడు చెప్తే వస్తాను అని. అలాగా ఏంటి నాయన, ఏంటి నా గురించి నీకు ఎలా తెలుసు ఏంటి అని అడిగితే, అతను చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, మీ దేవుడు గొప్పడు అండి. నేను వీటిని పూజిస్తున్నాను కానీ మీ శక్తి లేనివి, వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగిన శక్తి మీ దేవుడికి ఉంది. మరి మా గురించి ఎలా తెలుసు అంటే, అతను చెప్పిన గొప్ప రహస్యం ఏంటంటే, అతని భార్య మలబిడ్డ సభలకు వచ్చి బాప్తిసం పొందింది. ఆవిడ లేదు, పారిపోయింది. మరి ఏంటి అని అన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ప్రస్తుత రోజుల్లో మాంత్రికులు ఎవరు లేరండి. మొన్నటి వరకు పెద్దయ్య అప్పుడు ఉండేవాడు నర్సీపట్నం ప్రాంతంలో, అతను చనిపోయాడు. ఖమ్మం జిల్లాకి తూర్పుగోదావరి జిల్లా, ఈ రెండు జిల్లాల్లో మేమిద్దరమే మొత్తం రాష్ట్రం అంతట్లోనూ. అతని తర్వాత నన్ను చెన్నై అంటారు, నేను మాంత్రికుడిని, నేను చిటికలు వేస్తానని చిటికల మాంత్రికుడు అంటారు. అప్పుడు నేను అడిగాను, అయ్యా మరి మా ఊళ్ళో చాలా మంత్రాలు ఉన్నాయి, డాకా మీద చేపలు అయ్యాయండి, అవన్నీ ఉత్తిదేనండి, డబ్బులు తప్పుకుంటారు వాళ్ళు, వాళ్ళకి మంత్రాలు రావు, ఇంత మంత్రాలు రావు, ఏమి రావు, ఇది ఇస్తాం మంత్రాలు ఇంట్లో డబ్బు ఇచ్చేది తీసేయండి. కొంతమంది రహస్యంగా వెళ్తాం, పాట వేదం కలుగుతున్నా వెళ్ళి నల్లతాడు, ఏపతాడు, పచ్చతాడు, అయ్యో కాయలు
తాయెత్తులు, అవి మొల చుట్టూ, దండల చుట్టూ, మెడలు. ఇంకా నయం, నేను చిన్నప్పుడు చూసింది పిల్లలోడి మొల నిండా రకరకాల తాయెత్తులు, కోసలు, దానికాయ. మరి దానికాయ చేస్తే అర్థం కదా. ఆ దానికాయ ఏంటి అంటే ఏం రాకున్నానంట, దెయ్యాలు, గాలి. గాలి ఎత్తితే చాలా కరెంట్ పోయింది, గాలి అల్లాడిపోయాను. మరి మీకు పోయిందో లేదని ఏం పోయిందమ్మా? నేను అల్లాడిపోయాను. మరి గాలి, ధూళి అంట, ఇవన్నీ అబద్ధం అండి. మీ దేవుడు నిజమైన దేవుడు. అతను చెప్పిన సాక్ష్యం, మీ దేవుడు నిజమైన దేవుడు. వీటికి నేను వారం వారం ఆహారం పెట్టాలి, రక్తపు భోజనం పెట్టాలి. ఆ రక్తపు భోజనం కొరకు కోడినో దేన్నో చంపి ఆ రక్తాన్ని కలిపి పెడుతుంటాను. ఇప్పుడు నన్ను చాలా గొడవ చేస్తని, మీరు మళ్ళీ వచ్చినప్పుడు బాప్తిసం పొందాలనుకుంటున్నాను నేను. కానీ మీరు వచ్చేటప్పటికి, మళ్ళా వచ్చేటప్పటికి అసలు నేను ఉంటానో లేదో ఇవి నన్ను చంపేస్తే ఏమో నాకు అనుమానం. అది నన్ను చాలా అలర్ట్ చేస్తుంది. నేను తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పటికి అతను చనిపోయాడు. ఒక మాంత్రికుడు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం, గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దూత మనకు కావలి ఉంటూ ఉన్నది. మీ అందరి దగ్గర ఆయన కావాలి, ఆ దూత కావలి ఉంటూనే ఉన్నది. మీరు నడిచేటప్పుడు, మీరు పడుకున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, ప్రయాణించేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు, చాలాసార్లు తూలిపోయి పడిపోయి నిలబడిన క్షణాలు ఉన్నాయి. కారణం ఏంటి? దూత మిమ్మల్ని ఆపింది. అది మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంఖ్యాకాండంలో 22వ అధ్యాయం 22వ వచనంలో కనిపించిన దూత ఎవరు అంటే, ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గములో కాచి కాపాడుతున్నటువంటి దూతల్లో ఒక దూత ఎవరి అడ్డుగా వచ్చాడు అంటే, బిలాము త్రోవలో అడ్డుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుచేతంటే బిలాము ఈ రాజులు ఇచ్చినటువంటి ఈ ధనధాన్యాలు, ఈ వెండి బంగారాలు, ఈ బహుమతులు పుచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలను శపించాలనుకున్నాడు. దేవుడు అతనికి కలలో కనిపించి హెచ్చరిక చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 22వ అధ్యాయంలో 12వ వచనం చదువుతాం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తే ఈ బిలాము ఏం చేసింది? డబ్బుల కోసం ఆశపడి ఆ గాడిదను కట్టుకొని బయలుదేరితే వెళ్ళిపోతామంటే దారిలో గాడిద ఆగిపోయి కదలకుండా కొట్టాడు. కదలకుండా దాన్ని ఇంకా గట్టిగా కొట్టి ఇచ్చేస్తే అది ఏం చేసిందంటే అడుగులు వేసినట్టు వేసి ఆ ఇరుకు త్రోవలు, ఇప్పుడంటే మనకు రోడ్లు వెళ్ళకపోయి కానీ అప్పుడు ఇరుకుగా ఉండేవి. ఆ త్రోవలు వెళ్తుంటే ఆ గోడకి అటేసి ఇటేసి నొక్కేసినట్టు, అటేసిన ఇటేసి నొక్కేస్తే ఇటు రెండు కాళ్ళు ఏమైపోతాయి. ఆ దిగి ఆ బిలాం దిగి ఆ గాడిదని గట్టిగా పడగొట్టేసి కొట్టేస్తుంటే అప్పుడు గాడిద మాట్లాడటం మొదలెట్టింది. ఓయ్ బిలామా, నువ్వు నన్ను అన్యాయంగా కొడుతున్నావు, నువ్వు చూడు అంటే అప్పుడు కన్నులు ఎత్తి చూసినప్పుడు ఎవరు కనపడ్డారు అతనికి? కత్తి దూసి నిలబడిన దేవుని దూత.
దేవుని ప్రజలకు వ్యతిరేకముగా విరుద్ధముగా ఎవరు శపించినా మాట్లాడినా వారిని వధించడానికి వారికి కావలిగా ఉన్న దూత ఆ మార్గములో నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరి పక్షాన ఉంటున్నది దేవుని దూత? ఎవరైతే దేవునితో ఉన్నారో, ఎవరైతే దేవుని ఆశ్రయించి ఉన్నారో, ఎవరైతే దేవుని పక్షాన్ని నిలబడి ఉన్నారో, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారో వారి తరపున దేవుని దూత నిలబడి ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను వెళ్ళనివ్వకుండా. అతను కానీ దూతను దాటి వెళ్ళాలనుకుంటే దూత చేతిలో ఉన్న ఖడ్గం ఏం చేస్తుంది అన్నమాట, ఈ విధానం అడ్డగించి చెయ్య నరుకుద్దో, కాలే నరుకుద్దో, పేకే నరుకుద్దో, ఏమి నరుకుద్దో, అతను మాత్రం ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వేరు లేకుండా అడ్డు పెట్టవలసిన రీతిలో అడ్డు పెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీరు దేవుని పిల్లలైతే, మీరు ప్రార్థనా పరులైతే, మీరు నీతిమంతులైతే, మీరు పరిశుద్ధులైతే, మీరు పవిత్రులైతే, మీరు దేవుని పక్షమున నిలుచున్న వారైతే, మీరు దేవునితో ఉన్నవారైతే, దేవునితో నడుస్తున్న వారైతే, దేవుని వెలుగులో ఉన్నవారైతే, ఆ నిలిచి ఉన్నవారైతే మీ పక్షమున దేవుని దూత పోరాడుతూనే ఉంటారు. మీ కన్నులు తెరవబడుతున్నాయి. ఒకవేళ మీ కంటికి కనబడకపోవచ్చు దేవుని దూత, కానీ శత్రువు కంటికి కనబడుతూనే ఉంటాడు. శత్రువుని నిలువరిస్తూనే ఉంటాడు. ఆ రోగాలను నిలువరిస్తూనే ఉంటాడు. నీ తరపున ఆ దూత పోరాటం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, ఈ లోకంలో ఒక వ్యక్తి పుట్టినప్పుడు వాని కొరకు ఒక దూత నియమించబడుతున్నారు. వారి పని మన పనులన్నీ పుస్తకంలో రాయడమే. ప్రతి సెకండ్ అక్కడ రాస్తూనే ఉంటారు. ప్రభు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పున్నాడు, ఆయన గ్రంథాలు విప్పుతున్నాడు. చూడండి, ఆ గ్రంథాలు విప్పినప్పుడు ఆ మన గ్రంథం విప్పబడితే, మన పుస్తకం తెరవబడినప్పుడు ప్రతి క్షణము కనురెప్ప పాటులో విషయాలన్నీ కూడా అక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గ్రంథాలు విప్పబడెను, గ్రంథాలలో వారి గ్రంథాలు విప్పబడెను, గ్రంథాలలో వారి గ్రంథాలు మాట్లాడాయనై పొందెదరో దేవుడో. గ్రంథాలు మాట్లాడాయనై పొందెదరో దేవుడో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కోట్ల గ్రంథాలన్నీ ఆయన ముందు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ విప్పుతాడు. ఎవరి గ్రంథం వారికి. మనం స్టైల్గా మెయింటైన్ చేస్తాం డైరీ, ఏడాదికి. అందులో డైరీలో ఎన్ని పేజీలు రాస్తారు? అక్కడ 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 గుర్తొచ్చింది. అందులో పేజీలు ఏమన్నాయి? 365 పేజీలు. లీప్ ఇయర్ అయితే
366 పేజీలు ఉంటాయి. కానీ రాసేదో గట్టిగా 36 పేజీలు కూడా రాయి. కానీ దేవుని ముందు నిలబడినప్పుడు ఈ గ్రంథంలో అంతా గ్రంథమే ఉంది. కనురెప్పపాటు గ్రంథమే, కనుసైగా గ్రంథమే, మూతి విరుపు, నసలు విరుపు అన్నీ ఎక్కడుంటాయి? అందుకే గ్రంథాలు పట్టబయలవుతాయి. మన గ్రంథం పట్టబయలవుతాయి. గ్రంథం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దూత కావలి ఉండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? రక్షిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మనకు కావాలి అంటే ఆయన మీద మన భారాన్ని వేయాలి. అరాపర భారం కాదు, అరాపర భారం కాదు, సంపూర్ణమైన భారం వేయాలి. సంపూర్ణమైన భారం, నమ్మకంతో కూడిన భారం వేయాలి. ఏదో లాటరీ కాదు. అందరినీ పూజించినట్టుగా ఈయన కూడా ఒకడు అన్నట్టుగా పూజించకూడదు. ఈయన మాత్రమే అంటేనే జవాబిస్తాడు. అందరితో సమానం చేస్తే ఆయన సహించేవాడు కాదు. రోషము కలిగిన వాడు ఆయన. ఎలాంటి వాడు ఆయన? రోషము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోషం అంటే మీరు ఏమనుకోకండి, మీ మీద చెప్తున్నా. మా ఆవిడ మీద చెప్పినప్పుడు మీ మీద మా ఆవిడ గారి అగ్రభూయవా మా ఆవిడని అందరూ సమానే, నువ్వు వాళ్ళతో సమానం అన్నాను అనుకోండి, ఏమంటుంది? నేను ఆడతోటి సమానం అంట. మీరు అంటారో చెప్పండి. మీ ఆయన్ని మీరు అంటారు అంటారా? నన్ను దాంతో సమానం చేస్తావా? అది మామూలుగా సంస్కృతాలే. దాంతో సమానం చేస్తావా అంటే ఆ పోలికకే ఒప్పుకోరు. మరి దేవుడు సత్యమైన దేవుడు, సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు. జీవము లేని వాటితో పోలిస్తే మరి ఆయన సహించగలడా? సహించాలి. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, వాటికి కళ్ళుండియు చూడలేదు, నోరుండియు మాట్లాడు, చెవులుండియు వినవు, కాళ్ళుండియు నడవదు, చేతులుండియు. వాటితో మనం మన దేవుణ్ణి సమానం చేస్తే ఆయన దాన్ని సహించడు. ఆయన దూత, ఆయన దూత, ఆయనను భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి నిత్యము రక్షిస్తూ ఉన్నది. మిమ్మలను మీ బిడ్డలను, మీ కుటుంబమును, మీ ప్రతి అడుగుజాడని మీరు పొరబడినప్పుడు, వచ్చినప్పుడు, పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ దూత కావలి ఉంటూనే ఉన్నది. మీ ప్రక్క నుంచి పాములు వెళ్ళిపోతున్నాయి, మరణాలు వెళ్ళిపోతున్నాయి, ప్రమాదాలు వెళ్ళిపోతున్నాయి, రకరకాలు వెళ్ళిపోతున్నాయి. నా జీవితంలో ఎన్నో 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 ఎన్నో. ఆ మధ్యలో పోయిన సంవత్సరం ఆ బర్రంపర వెళ్ళి నేను ఆ చేను చూస్తున్నాను. ఒక చిన్న కొమ్మన అనుకున్నాను. ఆ కొమ్మన అనుకుంటే ఆ చెట్ల మీద నుంచి పాము నా భుజం మీద దూకింది. భుజం మీద దూకి అది కాటేయాలి. అసలు కాటేయకుండా పరిగెత్తుకుపోయింది. ఆ ప్రతి చేడు ఎందువల్ల చెప్పండి, ఎందువల్ల చెప్పండి.
దేవుని దూత కావాలి, దేవుని దూత కావాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. అందరూ స్తోత్రం చెల్లించుతాం. అందరూ ప్రార్థించండి. ప్రభువా, నేను నీ మీదే ఆధారపడతాను. నీవే నా ప్రభుడవు, నీవే నా ఆధారం, నీవే నా జీవం, నీవే నా దేవుడవు, నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గం. నీవు తప్ప నాకెవరు లేరు, నాకెవరు లేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా.